ప్రైజ్ లార్డ్ అందరికి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. మరి ప్రతిరోజు షార్ట్స్ ద్వారా, వీడియోస్ ద్వారా మీరు మమ్మల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరిని బట్టి దేవుని నామానికి వందనాలు. మరి నేను ప్రతిరోజు సేవకుడు నాతో ఒక మాట అంటుంటాడండి. అంటే ప్రతిరోజు అంటే ఫ్రీక్వెంట్ గా అంటుంటాడు. ఏమనంటే, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినావు కాబట్టి నేను నిన్ను మోసం చెయ్యను అని. అంటే ఏమైనా ఆర్థిక పరిస్థితుల విషయంలో మేము బాధపడినప్పుడు, పిల్లల విషయంలో డిస్కస్ చేస్తున్నప్పుడు, ఏ విషయంలో అయినా ఆయన ఆ విధంగా అంటున్నప్పుడు మరి నేను అప్పుడే నవ్వుకుంటూ ఒక మాట అంటాను. నేను నిన్ను నమ్ముకొని రాలేదు, దేవుని నమ్ముకొని వచ్చి ఉన్నాను, దేవుని వాగ్దానాన్ని పట్టుకొని వచ్చి ఉన్నాను. నీ డబ్బు పైన కానీ, లేకపోతే నీకున్న వసతుల పైన కానీ నాకు ఎలాంటి ఆశ కానీ, ఆసక్తి కానీ లేదు. అయితే వీటన్నింటిని బట్టి కాదు కానీ, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక అని మరి నేను ప్రతిరోజు కూడా నేను చెప్తూ ఉంటాను. ధైర్యంగా నేను చెప్తూ ఉంటాను. మరి తను కూడా ఆ యొక్క విషయాన్ని బట్టి నవ్వుతూ ఉంటాడనమాట. అంటే ఈ విధంగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నందుకు మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పి. సో ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం అండి. యూట్యూబ్ ముందడికొచ్చి ఏదో మరి యూట్యూబ్లో అందరు చూస్తున్నారు కదా అని గొప్పల గురించి చెప్పే మాట కాదు. హృదయంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే. సో కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి మన పరిస్థితులు అనుకూలించకపోయినా, మన సమస్యలు మనల్ని వెంబడిస్తున్నా, మన జీవితం రేపటి దినాన ఎలా ప్రారంభించబడాలి, రేపు నేను నిద్రలేస్తే రేపు ఏమవుతుంది, నేను ఎలా ఈ యొక్క సమస్యని నేను జయించగలుగుతాను, నేను బలహీనుణ్ణి కదా, నేను బలహీనురాలిని కదా అని చెప్పి మనలో మనం కృంగిపోతూ ఉంటాం. అయితే మరి దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎంతగానో ఆ యొక్క వాక్యాన్ని బట్టి ఆ పరిస్థితులలో మనకి ధైర్యం వస్తుంది. కానీ మరలా మనం లోకం వైపే చూసి పడిపోతాం. అంటే విశ్వాసంలో పడిపోతే చాలు, అన్నిట్లలో ఇంకా మనం ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్ళిపోతుంటాం అన్నమాట. అయితే మనం విశ్వాసాన్ని బలపరచాలంటే మనకి దేవుని వాక్యం అవసరం. సో కాబట్టి మనం దేవుని వాక్యం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తే ఆ యొక్క పలికిన మాటలను దేవుడు స్థిరపరుస్తాడు. ఆ యొక్క విశ్వాసం మనం వినడాన్ని బట్టి, అంటే మన నోరు మాట్లాడడాన్ని బట్టి మన చెవులే వింటాయి. మన యొక్క ఆ యొక్క మెదడు గ్రహించి మనకు తెలియకుండానే మనం విశ్వాసులం అయిపోతాం అన్నమాట. సో మరి అబ్రహాము కూడా తనకు పిల్లలు ఎన్నో రోజులు కలగకపోవడాన్ని బట్టి మరి తన దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తానని అన్నప్పుడు ఆకాశం వైపు ఎన్నోసార్లు చూసుంటాడు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. నాకు ఒక్క కుమారుడు లేడు, దేవుడు ఇస్తానన్నాడు, ఇంకెప్పుడు ఇస్తాడు అని చెప్పి కృంగిపోకుండా మరి దేవుని వైపే చూస్తూ ఈ రకంగా ఇస్తాడేమో, ఆ రకంగా ఇస్తాడేమో, అలా ఇస్తాడేమో, ఇలా ఇస్తాడేమో అని చెప్పి నక్షత్రాలను లెక్క పెట్టుకుంటూ తన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉండవచ్చు. అయితే మరి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. దేవుని వాక్యం మరి ఒకసారి చదువుకుందాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరి బలహీనతలందు? మన బలహీనతలు, మనుషుల బలహీనతలందు దేవుని శక్తి పరిపూర్ణమవుచున్నది. దేవుని యొక్క శక్తి, ఎవరి శక్తి? దేవుని శక్తి. మరి దేవుడు ఎలాంటి వాడో మనం గ్రహించాలి. దేవుడు ఏదైనా వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నాడంటే మనమైనా దాన్ని మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోడు. ఆ వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు. ఆ వాగ్దానాన్ని మన ముందుకు ఎన్నోసార్లు దేవుడు తెస్తూ ఉంటాడు. సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా, అన్యుల ద్వారా దేవుడు ఆ వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. కానీ మనం చాలా సార్లు పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాం, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ పరిస్థితులను జయించడం మన వల్ల కాదేమో అని చెప్పి ఏడుస్తూ ఉంటాం. ఆ యొక్క పరిస్థితిని జయించే దినం ఇంకా వస్తుందా అని అనుకుంటాం. కానీ చాలా క్రైస్తవ కుటుంబాలలో మనం చూస్తే చుట్టుపక్కల వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత ఇతడి సమస్య కలిగి ఉన్నాడు,
ఇతను తాగుతున్నాడు, ఇతను తిరుగుతున్నాడు, ఇతను ఇలా చేస్తున్నాడు అని. అయితే మరి దేవుడు ఎంతో సహనంతో ఆ యొక్క వ్యక్తి మారతాడని అప్పుడే అతన్ని రోగంకి గాని, మరణానికి గాని అప్పగించకుండా మరి దేవుడు ఎంతో కాలం సహించి ఒక వ్యక్తి యొక్క బాగుని కోరుకొని ఎప్పటికొకసారి మారుస్తాడు. చాలామంది ఆ యొక్క క్రైస్తవులను బట్టి అన్యులు మాట్లాడుతూ ఉంటారు. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇతనికి కష్టమొచ్చింది, ఇతనే తాగుబోతు, ఇతనే తిరుగుబోతు అని చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత మనం సంఘంలో సాక్ష్యం చెప్తామనమాట. ఆ పరిస్థితి నుండి నేను బయటపడ్డాను. ఈ సమస్యను నేను జయించగలిగి ఉన్నాను. నా దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు అని. కానీ మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన బలహీనత ఎంతైనప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి మన ద్వారా పరిపూర్ణమవుతుంది అని. మరి ఈ యొక్క వాక్యాన్ని మరి నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను చాలా మరి ఎప్పుడైతే బలహీనంగా ఉంటానో ఈ యొక్క వాక్యాన్ని నేను గుర్తు చేసుకుంటూ ఉంటాననమాట. అయితే మనం ఎక్కడ బలహీనులమో దేవుడు అక్కడనే మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. ఎక్కడ మనము మరి ఆ యొక్క సమస్యను జయించలేకపోతున్నామో దేవుడు జయించే విధంగా మనకి యుద్ధం నేర్పిస్తాడు. ఎక్కడైతే మనము అవమానింపబడుతున్నామో ఆ యొక్క బలహీనతలలో నుండే దేవుడు గొప్ప సాక్ష్యాన్ని లేవనెత్తుతాడు. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనం తీసుకుంటే హన్న గర్భం తెరవబడనప్పుడు దేవుడు తన యొక్క శక్తి పరిపూర్ణమవునట్లుగా చేసి తన గర్భాన్ని తెరిచి తన కుమారుణ్ణి ఒక సేవకునిగా తీర్చిదిద్ది ఉన్నాడు. మరి అలాగే ఎంతో మంది మరి మనం చూస్తే దేవుని శక్తిని ఆశ్రయించలేక బలహీన పడిపోతున్నప్పటికీ కూడా ఆ యొక్క బలహీనతలలో దేవుని కృప అనేది మనం పర్టిక్యులర్‌గా గమనించవచ్చనమాట. మరి మోషే జీవితంలో తను బలహీనుడనని తనే ఒప్పుకున్నాడు. సేవకు పిలుచుకున్నప్పుడు నేను సేవ చేయలేను ప్రవ్వా, నేను బలహీనుడను, నేను మాటమాంద్యం గలవాడను, బుద్ధిమాంద్యం గలవాడను అని చెప్తాడు. కానీ దేవుడు ఆయన ద్వారానే ఎన్నో సూచక క్రియలు జరిగేలా చేస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆ యొక్క వాక్యాన్ని మనం చూడవచ్చనమాట. అంటే తన యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి మోషే ద్వారా ఎంతగా పరిపూర్ణమైందో మనం చదివితే దాన్ని గ్రహించగలుగుతాం. అయితే ప్రతీదీ ఇప్పుడు యూట్యూబ్‌లో మనం చదివి వినిపిస్తుంటే సమయం పోతుంది కాబట్టి మనం ఓరల్‌గా మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. మరి అందరికీ తెలిసిన విషయమే మరి మోషే జీవితం ఎంతగా మరి నేను బుద్ధిమాంద్యం గలవాడను, మాటమాంద్యం గలవాడను, నేను సేవకి అనర్హుడని అని చెప్పి అన్నప్పుడు మరి దేవుడు తన ద్వారానే ఎన్నో సూచక క్రియలు ఐగుప్తీయుల ఎదుట చేపిస్తాడు. ఫరో సైన్యం ఎదుట దేవుడు చేపిస్తాడు. ఎర్ర సముద్రమును పాయలో ఉన్నట్లుగా దేవుడు చేపిస్తాడు. అట్లనే ఎన్నో తెగుళ్ళు వచ్చినప్పుడు మరి తెగుళ్ళు రావడానికి అవి ఆగిపోవడానికి దేవుడు తనను వాడుకునే విషయంలో దేవుడు తన ద్వారా తన శక్తి పరిపూర్ణం చేస్తాడు. అలాగే మోషే తన ప్రజలను విడిపించి ఆ యొక్క శత్రు సైన్యంలో నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు తన బలహీనతలలోనే గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూడవచ్చు, చదవచ్చు. అయితే మరి దేవుడు ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం కూడా అనేక సార్లు మనల్ని మనం చూసుకొని కృంగిపోతూ ఉంటాం. ఈ సమస్య నన్నేం చేస్తదో, ఈ యొక్క వ్యాధి నన్నేం చేస్తదో, నేను పిల్లలు లేని దానను కదా, నన్నందరూ సమాజం అంతా కూడా నన్ను తిరస్కరిస్తారు గదా, లేదా నా భర్త త్రాగుబోతు గదా, నా యొక్క స్థితి అంతా కూడా మేము పేదలం కదా. ఇలా మనం రకరకాలుగా ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు మనలాంటి బలహీనుల కొరకే తన యొక్క శక్తి పరిపూర్ణమగునట్లుగా దేవుడు చేస్తాడు. సో, మరి నేను జాయ్ శ్యామ్ బెన్నీ అని ఒక సేవకురాలు గురించి చదివినప్పుడండి, మరి తను బలహీనురాలు. అంటే తను సేవ చేస్తున్న క్రమంలో ప్రతి మనిషి బలహీనుడే. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద బలవంతులు ఎవరు లేరు దేవుడు తప్ప. అయితే ఆ యొక్క సాక్ష్యము నేను చదువుతున్నప్పుడు మరి ఆమె సేవ చేస్తున్న క్రమంలో ఆమెకి ఒక రోగము తనని వెంబడించిందనమాట కొన్ని రోజులు. ఎంత బలహీనంగా అంటే ఆమె ఆస్తమా ఉండి తన యొక్క ఊపిరి కూడా బరువైపోయిందనమాట. కానీ ఆ సమయంలో ఒక మంచి బిడ్డకి జన్మనివ్వగలిగింది. తన ప్రాణం కూడా చనిపోయి బ్రతికిన స్త్రీ అన్నమాట. అయితే ఆమె ఆ యొక్క బలహీనత అందే తన ఆస్తమా రోగిగా ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయున్నాను. ఒక శ్వాస తీసుకొని శ్వాస వదిలే విషయంలో కూడా ఆ యొక్క ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తను అంతా కూడా తనకు బలం లేకుండా ఉండిందంట.
ఆ సమయంలోనే ఎన్నో రచనలు తను చేసింది. దేవుని సేవ చేసింది. ఆ సేవ చేస్తూనే ఇంకో బిడ్డకు కూడా దేవుడు జన్మనిచ్చే విధంగా దేవుడు తనకు అవకాశం ఇచ్చున్నాడు. అంటే తను ఒక వ్యాధి ఒక వీక్‌గా ఉన్న ఒక స్త్రీ మరి పిల్లల్ని కనలేదు. కానీ ఆస్తమా అంటూ తను నడవలేని స్థితిలో మరి తను పాకుతూ అంటే ఒక వస్తువు ఇంకొకరు తీసుకొచ్చే పరిస్థితిలో కూడా లేనప్పుడు తను పాకుతూ ఈ రూమ్‌లో నుండి ఆ రూమ్‌లోకి వెళ్ళిందనమాట. పాకుతూ అంటే ఇలా కాళ్ళు కింద కూర్చొని మనం వెళ్తూ ఉంటాం గదండీ! చిన్న పిల్లలు గనుక నడక రాని వాళ్ళు కూర్చొని ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్‌కి చేంజ్ అవుతుంటారు గదా! సో, అలా ఆమె కూర్చొని ఈ ప్లేస్ ఒక రూమ్‌లో నుండి ఇంకొక రూమ్‌లోకి ప్రయాణిస్తున్నది. మరి ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా ఎన్నో ఆంగ్ల రచనలు అంటే ఇంగ్లీష్‌లో బైబుల్ గొప్ప గొప్ప సేవకులు ఉంటారు గదా! వాళ్ళని తెలుగులోకి తర్జుమా చేసే విషయంలో తను రేయింబగళ్ళు కష్టపడుతూ ఉంది. అలాగే తను బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అంటే ఆ సమయంలో తను ఆ యొక్క శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి. నాకింకా క్లియర్‌గా గుర్తుందండి. నేను చదివి కూడా దాదాపు 5, 6 ఇయర్స్ అయిపోయింది. అయితే తను ఏమంటుందంటే, "ప్రవ్వా ఒక్కసారి నేను శ్వాస తీసుకునే అవకాశం ఇయ్యవా" అని ప్రభువుని వేడుకుంటుంది. అంటే అంత బలహీనంగా ఉండి, "ప్రవ్వా నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు. నేను వ్యాధిగ్రస్తురాలిని నువ్వు చూస్తున్నావు. నేనెంత నేను ఇబ్బందుల్లో ఉన్నానో, నేనెంత అనారోగ్యంతో నేనున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు. కానీ మరి నీ శక్తి నా లోపల ఉంటే నేను ఈ వ్యాధిని జయిస్తాను అన్న విశ్వాసం కలిగున్నది. తన బిడ్డకి జన్మనివ్వగలిగిందట అదే విశ్వాసంతో. తను రచనలు చేయగలిగింది అదే విశ్వాసంతో. మరి నాకు అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది చాలా కూడా. అంటే తనొక బలహీన పరిస్థితిలో దేవుడు ఎంత అద్భుతం చేస్తున్నాడో చూడండి. హల్లెలూయా! అంటే తన స్థితి బాగోలేకపోయినా వ్యాధిగ్రస్తురాలైనప్పటికీ కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చి, మరి తను ఒక మంచి ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిచ్చి, మరలాగే తనెన్నో రచనలు చేసింది. మరి మరి ఈ విధంగా ఎంతోమంది మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఈ రోజుల్లో కూడా మనం చూడవచ్చు. దేవుని వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు, మనం ఆ పరిస్థితిలో నుండి ఖచ్చితంగా బయటకి రావడమే కాదు, ఇతరులకు మాదిరికరంగా కూడా మనం ఉంటాం. అయితే మన యొక్క పరిస్థితులలో దే మ మనకర్థం కాదు. ఈ పరిస్థితిలో నేనెందుకున్నాను అని మనం కృంగిపోతుంటాం. కానీ చూసే వాళ్ళకి మరి వేరేలాగా అర్థమవుతది. అంటే విశ్వాసం దేవుడు తెలియకుండానే మన ద్వారా ఇతరులకు ఏదో నేర్పిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనం కృంగిపోనవసరం లేదు, బలహీన పడిపోనవసరం లేదు. ఏ పరిస్థితి అయినా, వ్యాధి ఉన్నా, పేదరికమైనా, ఈరోజు ఈ పూటకే సరిపోయే ఆహారం ఉంది. నెక్స్ట్ పూటకి ఏ విధంగా మా ఇల్లు గడుస్తది అని అనుకున్నా, అలాంటి బలహీన సమయంలో కూడా దేవుని శక్తి మనకు పరిపూర్ణమవుతది. మన పిల్లలు మన మాట వినట్లేదు. వ్యసనాలకు బానిసైపోయినారు. లేదా భర్త వ్యసనాలకి బానిసైపోయున్నాడు. నేనేమి చేయలేకపోతున్నాను. నా పరిస్థితిని నేను జయించలేకపోతున్నాను అని చెప్పి మీలో మీరు కృంగిపోతుండవచ్చు. మీలో మీరు బలహీన పడిపోతుండవచ్చు. కానీ మరి దేవుడు తన యొక్క వాగ్దానాన్నిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. మోషే జీవితంలో చేసిన విధంగానే అలాగే జాయ్ షాంబేని అనే ఒక స్త్రీ జీవితంలో చేసినటువంటి విధంగానే మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. మరి నా విషయానికొస్తే మరి నేను కూడా ఈరోజు ఈ వాక్యం నేను చెప్తున్నాను అంటే ఎన్నో అనుభవాల గుండా నేను నడిచి ఉన్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక బలహీనురాలిని. నేను ఇతరులతో మాట్లాడే విషయంలో కూడా నా నోరు నేను తొందరగా తెరిచేదాన్ని కాదు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషించాలో కూడా నాకు తెలియదు. ఎవరితో ఇంట్లో నుండి బయటికి రాకుండా మాట్లాడడానికే భయపడాల్సిన పరిస్థితిలో దేవుడు నాకు ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ వచ్చి ఈరోజు వాక్యం బోధించే స్థితికి నన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు. మరి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సేవకుడు భయంకరంగా తాగుబోతుగా ఉన్నప్పుడు 10 ఏళ్ల క్రితం మరి తను డే అండ్ నైట్ ఏ టైంకొస్తాడో తెలియదు. ఏ సమయంలో వచ్చి నన్ను కొడతాడో తెలియదు. ఏ సమయంలో వచ్చి నన్ను తిరస్కరిస్తాడో, తిడతాడో తెలియదు. ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటాడో తెలియదు. త్రాగేసొచ్చిన తర్వాత మరి తన కాన్షియస్‌లో లేకుండా ఆ యొక్క త్రాగుడు కాన్షియస్‌లో ఉండి నన్ను కానీ, నా బిడ్డను కానీ చంపేటువంటి పరిస్థితుల్లో కూడా మరి తను ఉన్నాడేమో, తన ఆలోచనలున్నాయేమో నాకు తెలియదు. ఎందుకంటే తాగిన మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తారో మనకే తెలియదు. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం న్యూస్‌లలో. ఎంతోమంది డ్రగ్స్‌కి అడిక్ట్ అయిన వాళ్ళు, త్రాగుడుకి అడిక్ట్ అయిన వాళ్ళు, భార్యలను చంపుతూ, లేదా భర్తలను చంపుతూ, లేదా పాపానికి అడిక్ట్ అయిన వాళ్ళు జీవితంలో ఎన్నో భయంకరమైనవి చేస్తున్నారు. పీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి అలాంటి సమయంలో ఇలాంటి బలహీనమైన స్త్రీకి దేవుడు తోడుగా ఉండి, ఈరోజు తన త్రాగుడు నుండి దేవుడు తనను విడిపించి ఉన్నాడు. నా కోసం దేవుడు తనని మార్చుకొని ఉన్నాడు. మరి నేనెంత బలహీనురాలినైనప్పటికీ తనను భరించే శక్తి దేవుడు నాకిచ్చి ఉన్నాడు. మరి తన త్రాగు నుండి విడిపించడమే కాకుండా ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి ఉన్నాడు. ఎక్కడో బైబిల్‌లో చెప్తే మనము త్రాగుడు మానడము, వ్యాధులు మానిపోవడము, స్వస్థతలు ఉండడం ఇదంతా మనం ఏదో అక్కడ రాసి ఉన్నారెవరో అని అనుకుంటాం గానీ, ఈరోజు మన కళ్ళెదుట ఒక వ్యక్తి పతనమైపోయి అదే వ్యక్తి మరలా బాగుపరచబడుతున్నాడని చూసి, మరి దేవుని యొక్క శక్తిని మనం గ్రహించవచ్చనమాట. పరిస్థితుల ద్వారా మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితినైనా కూడా దేవుడు మారుస్తాడు అని చెప్పడానికి మా జీవితమే ఒక ఉదాహరణ. మరేనాడో విడిపోవాల్సిన మా జీవితం, కట్టబడనటువంటి మా జీవితం, మరి మమ్మల్ని ఒకసారి కట్టబడిన తర్వాత మా గురించి ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడండి. తల ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర పడ్డప్పటికి కూడా మా బాల్యంలో మా వివాహం జరిగి విడిపోయినప్పుడు మరి ఆ సాక్ష్యం మొత్తం విన్న తర్వాత తల ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర పడ్డప్పటికి దేవుడు ఇంత భయంకరమైన కార్యములు, ఇంత భయంకరమైన జీవితాలను కూడా కడతాడా? దేవుని నామానికే మహిమ కలుగును గాక అని చెప్తున్నాడు. అంటే నేనొక దగ్గర, సేవకుడు ఒక దగ్గర ఉన్నప్పుడు దేవుడు మా పరిస్థితులు అసలు కలిసే పరిస్థితే లేనప్పుడు మమ్మల్ని కలిపి మరి అనేకులకు మాదిరికరంగా ఈరోజు మా జీవితాన్ని ఉంచి ఉన్నాడు. సో, మాదిరికరంగా మేము ఈరోజు కొంతమంది ఇప్పుడు మేము సేవ ప్రారంభించి కొన్ని సంవత్సరాలవుతుంది. మరి ఈ సంవత్సరాలలో దేవుడు మమ్మల్ని ఏ విధంగా కాపాడుతూ వస్తున్నాడు? ఏ విధంగా మరి మేము అబద్ధం కాకుండా మమ్మల్ని దేవుడు నడిపిస్తూ వస్తున్నాడనేది మాకు మాత్రమే తెలుసు. నిందల్లో, బలహీనతల్లో, అవమానాలలో, లేమిలో మరి ఎన్నో కారణాలలో దేవుడు మా చేయి పట్టుకొని విడవకుండా దేవుడు మాకు ముందుకు నడిపించున్నాడు. మరి చాలామంది మేము సేవకు దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, సేవ చేస్తున్నాం అన్నప్పుడు చాలామంది చాలామంది మా దగ్గరకొచ్చి అన్న మాటేంటంటే, దేవుడు మరి పిలుస్తున్నప్పుడు దేవుని సేవకే మన జీవితం ఉండాలి. కానీ చాలామంది అన్న మాటేంటంటే, వాళ్ళు మనకి ఏ విధంగా సపోర్టివ్‌గా లేకపోగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ మీరు సేవ చేయండి, ఏదో ఒక వ్యాపారం చేస్తూ సేవ చేయండి, ఏదైనా పని చేసుకోండి అని చెప్పిన వాళ్ళే గానీ, ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా అంటే కొంతమంది మమ్మల్ని బలపరిచి ఉన్నారండి. మా అవసరతలు గుర్తించి మాకు ముందుకొచ్చి ఉన్నారు. కానీ చాలామంది మాత్రము అప్పులకి డబుల్ ఇంట్రెస్ట్‌లేసి వసూలు చేసిన వాళ్ళే. కానీ అయినప్పటికీ దేవుడు వాళ్ళ చేతిలో నుండి కూడా మమ్మల్ని విడిపించున్నాడు. మాకైన అప్పులను బట్టి సేవకుడు అప్పులు చేయకూడదు, సేవకుడు ఈ విధంగా ఉండాలి, సేవకుడు ఆ విధంగా ఉండాలి అని చెప్పి మరి ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు. ఈరోజు మేము కావాలని ఎక్కడ అప్పులు చేసుకోలేదు. కానీ ఆ యొక్క పరిస్థితి గుండా ఎంతమందైతే వెళ్తున్నారో, జయిస్తే ఎంతమందికి ఆశీర్వాదకరమో ఆ బలహీనతలో నుండి కూడా దేవుడు నడిచే విధంగా కార్యం చేసి మరి ఎవరికి కూడా మరి ఎంతో మందికి డబల్ పేమెంట్ చేసిన విధంగా దేవుడు కార్యం చేసి ఉన్నాడు. మరి ఇంకా కొన్ని సమస్యలున్నప్పటికీ మరి మేము సేవలో ముందుకు నడుస్తున్నాడాన్ని బట్టి దేవుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. సో, మరి ఇప్పటికి కూడా ఫైనాన్షియల్‌గా ఫిట్టా అంటే లేదు. మరి దేవుడే మాకు ఆధారం. ఏ స్థితిలో ఏదో ఒక రకంగా దేవుడు మాకు ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడే బయటికి తీసుకొస్తున్నాడు. ఇది చాలా మంది నమ్మరు. ఏదో వ్యక్తుల ద్వారా తీసుకొస్తాడు, పని చేస్తేనే దేవుడు తీసుకొస్తాడు. లేదంటే ఇంకేదో అవును. మరి సేవ ఇది ఇంకా వేరే సబ్జెక్ట్ అయిపోతుందండి. మరి సేవ చేస్తున్న మేము దేవుని పని చేస్తున్నాం కాబట్టి మనుషులెవరు మమ్మల్ని బలపరచకపోయినా, మనుషులెవరు మమ్మల్ని ప్రోత్సాహపరచకపోయినా, కానుకలిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించకపోయినా, మరి లేకపోతే వాళ్ళు సపోర్టివ్‌గా ఉంటూ దేవుడు మీకు తోడైనాడు, మీరు ముందుకెళ్ళండి అని చెప్పకపోయినా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ప్రతి విషయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. రేపటి స్థితి గురించి మేము ఆలోచించే కంటే ముందు మాకన్నా ముందు దేవుడే ఏడుస్తున్నాడు అని చెప్పి మేము విశ్వాసంతో చెప్పగలుగుతాం. ముందుకు వెళ్ళగలుగుతాం. మా స్థితి మార్చుటకు దేవుడు శక్తిమంతుడని ఆయన పైన పడగలుగుతాం. సో, కాబట్టి దేవుడు ఈ విధంగా కొన్ని ఇయర్స్ నుండి మమ్మల్ని నడిపిస్తున్నాడండి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మరి ఇలా మరి తను త్రాగుడు జయించడమే కాకుండా మరి ఈరోజు సేవకునిగా ఉండడం,
ఒక మనిషి మారితే చాలనుకుంటాం. కానీ ఈరోజు సేవకుడిగా మారడం ఇంకా గొప్ప విషయం. మరి ఈరోజు నేను కూడా సేవకు రావడం మరి ఇంకొక రెండో అద్భుతం. ఎందుకంటే నేను బలహీనురాలిని, నేను చేయలేను అనే నేనెప్పుడు అనుకునేదాన్ని. కానీ దేవుడు తన ఉచితమైన కృపనిచ్చి నా ద్వారా మాట్లాడిస్తున్నాడు. నా ద్వారా మరి ఏదైతే నేను సాక్ష్యం ఇస్తున్నానో, సాక్ష్యాలు కలిగి ఉన్నవి నేను ప్రకటిస్తున్నానో, ఏ విధంగా నేను బైబిల్ వాక్యాన్ని ప్రకటిస్తున్నానో, మరి విన్న వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మధ్య కాలంలో వాళ్ళని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చాలామంది మేము సేవ ప్రారంభంలో మాకంతా ఉచిత సలహాలిచ్చి చెదరగొట్టిన వాళ్ళే. మీరు ఈ పని దేవుడు పిలుస్తున్నాడు. దర్శనాల ద్వారా, స్వరం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు పిలుస్తున్నాడండి అని చెప్పినప్పుడు ఎవరిని మేము ఏ సహాయం కోరక ముందే వాళ్ళని మేము కానుకలు అడుగుతున్నామేమో, లేదంటే ఇంకేదైనా అడుగుతున్నామేమో అని చెప్పి వాళ్ళేమన్నారంటే, మీరు పని చేసుకుంటూ సేవ చేయండి. మీరు కష్టపడండి. మీరు ఇది చేయండి. ఉట్టిగా కూర్చొని దేవుడు దేవుడు అంటే ఏది కాదు. ఇలాంటి ఎన్నో రకరకాలుగా మమ్మల్ని విసిగించిన వారున్నారు. దారి మళ్లించిన వాళ్ళున్నారు. వాళ్ళని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న మీలో కూడా ఇలాంటి సమస్యల చేత నేను బలహీనురాలిని. నేను నువ్వు నువ్వు బలహీనురాలివి కాబట్టే దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. ఆయన శక్తి నీ ద్వారా పరిపూర్ణం చేయడానికే దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. కాబట్టి భయపడకుండా దేవుని వాక్యాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ విషయంలో మరెలాంటి డౌట్ లేదు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో గుండా మీరు వెళ్తున్నట్లయితే, ఒక వ్యాధి చేత కావచ్చు, లేదా ఒక కోర్టు సమస్యల ద్వారా కావచ్చు, లేదా మరి ఇంకా రకరకాలుగా సాతానుడు పెట్టే ప్రతి విధమైన శోధన ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, మీ కుటుంబంలో సమాధానం లేకపోవచ్చు. మీ యొక్క రక్త సంబంధికులు మిమ్మల్ని హేళన చేస్తుండవచ్చు. మీ సన్నిహితులు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. మీరు పేదరికంలో ఉండొచ్చు. ఎలాంటి స్థితి అయినా కూడా దేవుడు మార్చుటకు శక్తిమంతుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో మరి దేవుడు అద్భుత కార్యము జరిగించును గాక. దేవుడు మీ ప్రతి బంధకాలను కూడా కొట్టివేయబడును గాక. కొట్టివేస్తున్నందుకు దేవుని నామానికే మహిమ కలుగును గాక. మీరు ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మరి విడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా పరిచర్య కోసం, మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన సహాయం ఒకటే మేము కోరుతున్నాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్‌లను బట్టి, షేర్స్‌ని బట్టి మరి అనేకులకి ఒక వాక్యము వెళ్తుందనమాట. సో, మంచే గదండీ! వాక్యం చెప్తున్నది ఎవరు అనేది కాదు కానీ దేవుని మాటలు, దేవుడు విన్న జీవితంలో కార్యం చేశాడు. దాని ద్వారా నేను కూడా బ్లెస్ అవుతాను అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.